శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నిన్న గత 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక మంచి అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏమిటంటే శ్రీలంక నుంచి కొంతమంది కాందిశీకులు అంటే వలసదారులు భారతదేశానికి వచ్చి మాకు ఇక్కడ నివసించడానికి అవకాశం కల్పించమని అంటే సుప్రీంకోర్టు ఏమందంటే ఇది ధర్మసత్రం కాదు భారతదేశం. ఇప్పటికే 140 కోట్ల జనాభాతో చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నది. కాబట్టి ఇది ఇక్కడ ఎవరికి కూడా పౌరసత్వం ఇచ్చేటటువంటి వాతావరణం కానీ ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి వాతావరణం కానీ లేదు. కాబట్టి మీరు వెళ్ళి ఇంకో దేశం ఎదుక్కోండి, ఇక్కడి నుంచి మీరు ఇమీడియట్లీగా వెళ్ళిపోండి అని చెప్పేసి జడ్జిమెంట్, అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి అనేక రకాలైనటువంటి జనాభా భారతదేశంలోకి వచ్చి దొంగతనంగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాస్పోర్ట్లు అన్నీ సంపాదించేసి ఇక్కడ స్థిరమైపోతున్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పంపించవలసినటువంటి అవసరం ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ దేశ పౌరులు కాదు, ఈ దేశంలో అన్యాక్రాంతంగా వచ్చి స్థిరపడ్డారు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ కూడా వెంటనే ప్రభుత్వాలు తలుచుకుని బయటికి పంపవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళ దేశాలకి. అట్లాగే నిన్న భారతదేశ హోమ్ మినిస్టర్ మాన్య శ్రీ అమిత్ షా గారు కూడా ఒక ఆర్డర్ని జారీ చేయడం జరిగింది. 30 రోజుల్లోపు విదేశీయులు ఎక్కడున్నప్పటికీ ఎదిగి వాళ్ళ దేశానికి అర్జెంటుగా పంపించేయాలి, ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఇక్కడ సంపాదించుకుంటూ, ఇక్కడ జీవనం చేస్తూ ఈ దేశానికి వెన్నుపోటు పొడిచేటటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. విదేశీయులతో చేతులు కలిపి దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్ని కనిపెట్టి ఎక్కడెక్కడైతే భద్రత ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా లీక్ చేసి ఈ దేశాన్ని అస్తవ్యస్తం చేయాలనుకుంటున్నటువంటి వారు. కాబట్టి సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి తీర్పు చాలా అద్భుతమైనటువంటి తీర్పు. నా భూతో నా భవిష్యత్. హరి ఓం తత్సత్.